డిఎల్ మూడీ ప్రతిరోజు ఒక్కరికైనా సువార్తని ప్రకటించకుండా ఉండలేకపోయేవాడు. అదేవిధంగా ఆయన ఎంతోమంది త్రాగుడు, వ్యభిచారము, అనేక దురలవాట్లలో నిండిపోయిన వారిని, ఆ జనులను క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి వారిని ప్రభు వైపుకు తిప్పాడు. యేసుక్రీస్తు సువార్తను విని తన పాపాలని ఒప్పుకొని క్రీస్తును తన సొంత రక్షకునిగా విశ్వసించాడు. తాను రక్షించబడిన వెంటనే మరి అనేక మందిని ఈ సువార్త ప్రకటించాలి అని ఆశపడ్డాడు. ప్రభు యొక్క ప్రేరణను బట్టి ప్రతి ఆదివారము కనీసము 5గురిని అయినా మందిరానికి తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. అదేవిధంగా డిఎల్ మూడీ గారు 3 సంవత్సరాల్లోనే 1000 మందిని సమకూర్చాడు. ఒకసారి సండే స్కూల్లో ఒక బోధకుడు ప్రసంగిస్తూ ఉండగా అతని నోటి వెంట రక్తం కారింది. అది చూసినటువంటి డిఎల్ మూడీ అతన్ని కూర్చోపెట్టి మూడీ గారు ప్రసంగించాడు. అయితే ఆ బోధకుడు వెళ్ళిపోతూ పిల్లలతో, ఇంక నేను మిమ్మల్ని పరలోకంలో కలుస్తాను అని చెప్పాడు. ఇది విన్నటువంటి మూడీ గారు హృదయము ఎంతో కరిగిపోయింది. అప్పుడు డిఎల్ మూడీ గారు ఈ విధంగా అనుకున్నాడు, ధనం సంపాదించడం కంటే ఆత్మలు సంపాదించడము ఎంతో మేలు అని అతడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తన వద్ద ఉన్నటువంటి కొద్దిపాటి వస్తువులతో ఇంటి అద్దెను కట్టుకొని తన అవసరాల కోసము ప్రభు పైన ఆధారపడి జీవించాడు. డిఎల్ మూడీ గారు ఒకసారి పెద్ద సభలో వాక్యాన్ని బోధించాడు. ఆ సభ ముగిసిన తర్వాత ఒక పెద్ద ఆయన అతని దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీరు ఎంతో అద్భుతంగా ప్రసంగం చేశారు అని అన్నాడు. సోదరా, నేను ఈ వేదిక దిగక మునిపే సాతాను నాతో చెప్పాడు అని అన్నాడు. నేను చెప్పిన బోధ నాది కాదు, నన్ను పంపించిన వాడిది అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆమేన్. నేను కేవలము ఆయన వాక్యాన్ని ప్రకటించే ఒక బోరను మాత్రమే అని ఆయన చెప్పాడు. మూడీ గారు సందేశంలో ఎక్కువగా స్వర్గం గురించి, నరకం గురించి, పశ్చాత్తాపం గురించి, దేవుని యొక్క తీర్పును గురించి, రెండవ రాకడను గురించి, సువార్త యొక్క విశిష్టత ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఒక సన్నివేశాన్ని మనం తెలుసుకుందాము. ఒక రాత్రి చికాగోలో వాక్యాన్ని ప్రకటించి అక్కడ ప్రజలతో ఈ విధంగా అన్నాడు, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా లేదా అని అడిగి నాకు మరుసటి ఆదివారము నాకు తెలియచేయండి అని ఆయన చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఆ సభలో ఉన్న అనేక మంది అగ్ని ప్రమాదంలో మరణించారు. అయ్యో, ఆ రాత్రి నేను క్రీస్తును అంగీకరించండి అని బోధించి ఉంటే అనేక మంది క్రీస్తు వారసులుగా ఉండేవారు కదా, చనిపోయిన క్రీస్తు వారసులుగా ఉండేవారు కదా అని ఆయన అనుకున్నాడు. ఎంతో వేదన చెందాడు. అప్పటి నుండి మూడీ గారి యొక్క ప్రసంగాల్లో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ప్రకటించేవాడు. ఈ విధంగా తన బోధలు సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ సేవలో ముందుకు సాగాడు. ఆమేన్. ఈయన పూర్తి పేరు డ్వైట్ లెమన్ మూడీ. ఈయన అమెరికాలోని నార్త్ ఫిన్లాండ్లో జన్మించాడు. ఈయన తండ్రి గారు అయినటువంటి అడ్విన్ మూడీ ఒక రైతు, ఒక చిన్న రైతు. అయితే ఈ మూడీ 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మూడీ తండ్రి మరణించాడు. తన తల్లి అయినటువంటి బెట్సిన్ మూడీ తన పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచింది. అయితే మూడీ గారు కుటుంబ పోషణ కొరకు తన విద్యను విడిచిపెట్టి ఒక డైరీ ఫామ్లో పనిచేశాడు. అయితే మూడీ 17 సంవత్సరాల వయసప్పుడు తన మేనమామ యొక్క చెప్పుల దుకాణంలో
పనిచేయడానికి బోస్టన్ వెళ్ళాడు. అయితే అదే సమయంలో ఒక సండే స్కూల్ టీచర్ అయినటువంటి ఎడ్విన్ కింబెల్ గారు ద్వారా యేసుక్రీస్తు సువార్తను విని తన పాపాలని ఒప్పుకొని క్రీస్తును తన సొంత రక్షకునిగా విశ్వసించాడు. ఇక 1862 సంవత్సరంలో ఏమీ రెవెల్ అనే ఆమెతో వివాహం జరిగింది. డిఎల్ మూడీ గారు ఆ రోజుల్లోనే టీవీలు రేడియోలు లేని టైంలోనే 1,00,00,000 మందికి సువార్తను ప్రకటించాడు. డిఎల్ మూడీ ఈ విధంగా అన్నారు: ఒక వ్యక్తి దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో లోకం ఇంతవరకు చూడలేదు అని ఆయన చెప్పాడు. అంతేకాదు, ప్రతిరోజు 5 నిమిషాలు అయినా క్రీస్తును ముఖాముఖిగా చూస్తూ ఆయన నడిపించే మార్గంలో నేను నడవటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని ఆయన చెప్పారు. ఒకరోజు ఆయన చెప్పే మెసేజ్ ముగిసిన తర్వాత ఒక యువకుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నీవు బహిరంగ కుటుంబంలో బోధ చేయడానికి నీవు తగవు, నీ భాషలో అనేక వ్యాకరణ దోషాలు ఉన్నాయి అని కఠినంగా చెప్పాడు. ఆయన ఎంతో వినయంతో, అవును సోదరా, నాకు ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి నేను చదువుకోలేకపోయాను, మీ భాషా శైలి ఎంతో బాగుంది, మరి నీవు దేవునికి సమర్పించుకొని సువార్తను ప్రకటించవచ్చు కదా అని మూడీ గారు అన్నారు. ఆ వ్యక్తి ఏమి మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డిఎల్ మూడీ పేదలకు విద్యను అందించడానికి మౌంట్ హార్మోన్ అనే స్కూల్ని ప్రారంభించాడు. అంతేకాదు, చికాగోలో చికాగో బైబిల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు. ఇప్పుడు అది మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్గా పేరుగాంచింది. మూడీ అమెరికాలోనే కాదు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. మూడీ చివరిగా ప్రసంగము ముస్సోరినీలో ప్రకటించాడు. ఇంకా 44 సంవత్సరాల సేవా జీవితము అనంతరము మూడీ గారు 1899 డిసెంబర్ 22న ప్రభు సన్నిధిలో నిద్రించాడు. ఇంకా 44 సంవత్సరాల సేవా జీవితం అనంతరం మూడీ గారు 1899 డిసెంబర్ 22న ప్రభు సన్నిధిలో నిద్రించాడు. అయితే మూడీ గారు మరణ పడకలో ఉన్నప్పుడు చివరి మాటగా ఇది ప్రకటించారు: ఆహా, ఇదే నా విజయము, ఇదే నా పట్టాభిషేకము అని తెలుపుతూ ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఇప్పుడు వరకు డిఎల్ మూడీ గారు జీవిత చరిత్రను మనము విన్నాము కదండి. కొంతమంది అనుకుంటారు, నేను ఎంతో పేదరాల్ని, నేను ఎంతో పేదవాడిని, ఎంతో బలహీనుడిని, నాకు సరి అయిన జ్ఞానము లేదు, నాకు సరి అయిన చదువు లేదు, అయితే నేను దేవుని సేవకు ఏ విధంగా పనికొస్తాను, నేను ఏ విధంగా ఆత్మలను రక్షిస్తాను, నేను ఏ విధంగా దేవునిలో గొప్ప కార్యాలను చేస్తాను అని అంటారు. చూడండి, దేవుని సేవ చేయటానికి చదువుతో కానీ ఈ లోక జ్ఞానముతో కానీ ఎటువంటి సంబంధము లేదండి. దేవుడు కోరుకునేది మీ యొక్క జ్ఞానమో మీ యొక్క విద్యార్హతలో కాదండి. కేవలము మీ సమర్పణ, మీ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి నేను బాగా సంపాదించాక, నేను బాగా జ్ఞానాన్ని సంపాదించాక నేను దేవుని సేవ చేస్తాను అని సమయాన్ని వృధా చేయొద్దు. దేవుడు మీకు ఏదైతే పని ఇచ్చాడో, ఆయన ఏది అయితే చేయమని పదే పదే చెప్పాడో అది చేయండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయాన్ని మీరు విడిచిపెట్టినట్లయితే మీ ద్వారా రక్షించబడే అనేక ఆత్మలు నశించిపోతాయి. కాబట్టి దేవుడు మీకు చెప్పిన పనిని మీరు నిర్లక్ష్యం చేయకుండా
మీరు చేసినట్లయితే మీ ద్వారా జరగవలసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. మీరే ఒక అద్భుతకరంగా, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. డిఎల్ మూడీ గారు చెప్పిన మార్గంలో మేము నడుచు కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్నాళ్ల మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా. ఎంతో మంది గొప్ప దైవజనులు హతసాక్షులుగా దేవా నీ మార్గంలో నడిచి మీ సన్నిధికి చేరారయ్యా. ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సెలువు రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భలో యేసు మహారాజ్ की జై, రాజుల రాజుకి జై, ప్రభువుల ప్రభువుకి జై, త్వరలో రానయ్యున్న యేసయ్యకి జై. ఆమేన్.